పరిస్థితి వస్తుంది. సో ఇది ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించి గుండెపోటు విషయానికి వస్తే ఇక్కడ చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు గుండెపోటు. డెహ్రాడూన్ పర్యటనలో అస్వస్థతకు గురయ్యారు ఆయన. ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు స్వల్ప గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడంతో డెహ్రాడూన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు కూడా. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే డెహ్రాడూన్ పర్యటనలో పద్మారావు గౌడ్ ఉన్నారు. ఈరోజు రాత్రి హైదరాబాద్కు పద్మారావు రాబోతున్నారు. 3 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్కు పద్మారావు గౌడ్ వెళ్లారు. పద్మారావు గౌడ్కు అక్కడ గుండెపోటు వచ్చినట్టుగా తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందారు. పద్మారావు ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలియజేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పద్మారావు గౌడ్ ఇవాళ రాత్రికి సికింద్రాబాద్కు తిరిగి వస్తారని తెలియడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పద్మారావు గౌడ్ ఇంటికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా పద్మారావు గౌడ్ ఆరోగ్యం పైన ఆరా తీసినట్టుగా తెలిసింది. కుటుంబంతో ఏదో 3 రోజుల పాటు టూర్కు పోదామని పోయిందట. అక్కడికి పోయిన తర్వాత కొంత అస్వస్థతకు గురైపోయి వెంటనే ఏం జరిగిందని అంతా ఆందోళన చెంది హాస్పిటల్కి తీసుకుపోయే లోపే హార్ట్ స్ట్రోక్ అని తేలింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. వెంటనే అక్కడ హాస్పిటల్ తీసుకపోతే స్టంట్ కూడా వేసిరంట. సో ఏదేమైనా కూడా ఆయన ఒక రకంగా చెప్పండి మాస్ పబ్లిక్ లీడర్. ఆయన మాస్ లీడర్, అట్ ది సేమ్ టైం పబ్లిక్ లీడర్. నాకు తెలిసి ఈ 119 నియోజకవర్గాలల్లో సామాన్యమైన జనంతో కూర్చుని షాయ తాగుడు, వాళ్ళతో కలిసి ఇక కొంత ఈ హైదరాబాద్ కలిసి ఎట్లుంటుంది, పాన్ తినడాలు లేకుంటే ఇవన్నీ నడుస్తుంది కదా, ఇవన్నీ కూడా చాలా సామాన్యంగా గడిపే వ్యక్తి ఆయన. హైదరాబాద్ మీరు గమనిస్తే ఉదయాన్నే 10ంటికి లేస్తుంది. ఇటువంటి ఏరియాలో ఇవన్నీ కానీ కొంతమంది పైల్వాన్లు లేకపోతే అంతా ఉంటారు కదా. సో ఉదయాన్నే 10-11ంటికి లేస్తారు. రాత్రంతా ఉదయం అవుతుంది, వాళ్ళకు ఉదయం అంతా రాత్రి అయిపోతుంది. సో ఈ రకంగా ప్రజల్లో ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పద్మారావు గౌడ్కి అయితే పేరున్నది. సో ఏదేమైనా కూడా తొందరగా ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవాలి. సో ఇప్పటికే ఆరోగ్యం బాగానే ఉంది, నిలకడగా ఉన్నట్టుగా అటు వైద్యులు చెప్తున్నారు, కుటుంబ సభ్యులు అదే చెప్తున్నారు. కానీ కొంత ఇంకా మెరుగుపడాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలి. సికింద్రాబాద్ ప్రజానికాన్ని మళ్ళీ కూడా ఆయన కలుస్తూ ఉండాలి, ప్రజా సమస్య తెలుసుకుంటూ ఉండాలి. సో ఆయన కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయంగా చాలామంది విభేదించవచ్చు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని తేడా లేకుండా అందరూ ఆయనకు అభిమానులే. కారణం సామాన్యంగా తిరుగుతారు ఆయన. ఈ హంగుల ఆర్భాటాలు, 10 మంది వెంబడేసుకొని పైల్వాన్గిరి చేయడం ఇలాంటి పని చేయవు ఆయన దగ్గర. చాలా సామాన్యంగా ఉంటాడు. సో పద్మారావు కూడా అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంత కుదుటగా ఉన్నదట. నా గుండెపోటు కారణంగా ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. అటు సికింద్రాబాద్ ప్రజలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారి అలర్ట్ అయిపోయి చాలా ఆవేదన గురి చెందారు. ఇకపోతే మేయర్ పై స్కెచ్.